ఈరోజు మన రెసిపీ ఏంటో చూసేద్దారండి. వెజ్ లాలీపాప్స్ చేస్తున్నాను. వెజ్ లాలీపాప్స్ ఏంటనుకుంటున్నారా? ముందు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేయండి. బీట్రూట్, క్యారెట్ కొంచెం సన్నగా తరుక్కోండి, అవి ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ తీసుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ వేసుకోండి. వెజిటేబుల్స్, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోండి. స్వీట్ కార్న్ ఉంటే అవి కూడా వేసుకోండి, లేకపోతే లేదు. అన్నీ బాగా వేయించేసి ఒక 2 మినిట్స్ అలా వేయించేయండి. వేయించేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, చికెన్ మసాలా వేసుకుంటున్నాను నేను 1 స్పూన్ వేసి బాగా కలిపేసుకోండి. కొద్దిగా కారం వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉడికించిన బంగాళదుంపల్లో ఆనియన్స్ మిగిలినవి ఉన్నాయిగా, అవి వేసేసుకొని పచ్చిమిర్చి, చికెన్ మసాలా, కొద్దిగా కారం. నేను బంగాళదుంపలు ఉడికించినప్పుడే కొంచెం సాల్ట్ వేసేసాను, సో అందులో వేసుకొని అవసరం లేదు. తర్వాత మనం పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయిగా, మొత్తం అదంతా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్నారా? బాగా మిక్స్ అయిపోయాక దాన్ని రౌండ్ బాల్స్ కింద చేసుకోండి. మీకు పెద్దవి కావాలితే పెద్దవి చేసుకోండి, మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో చేసుకోండి. నేను కొంచెం పెద్దవే చేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కొంచెం కార్న్లోని కొంచెం రెడ్ దాంట్లో డీప్ చేసుకొని నీట్గా చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి అవి వేసి వేయించుకోండి. అప్పుడు మీకు నీట్గా క్రిస్పీగా వస్తాయి. ఆల్రెడీ ఇవన్నీ కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ టైం తీసుకోదు. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు వెజిటేబుల్స్ కూడా తినాలి కదండి, మరి చికెనే కాదు, పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అస్సలు వద్దనకుండా తింటారు. కొంచెం టమాటా సాస్ వేసి పెట్టుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అని క్రిస్పీ వెజ్ లాలీపాప్స్ రెడీ. మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? కొద్దిగా అలా సాస్లు పెట్టుకొని తింటే ఉన్నది వేరే లెవెల్. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.